లైట్ ఇంకా సజ్జన్ సార్ ముందర రండి సార్. సార్ సురేష్ సార్ రండి సార్. మా సైడ్ వచ్చేసి వాయిస్ ఏనా సార్? One second. సార్ ఫోన్ వచ్చేయండి నన్ను. లాయల్ పొలిటీషియన్ పేరు
రండి మేడం, అట్టే వచ్చాను మేడం. రామ మమ్మీతో రా. వెనకాల చూసి ఫోటో ఇటు వచ్చే సైడ్కి వచ్చాను రండి మేడం. ఇదే ఇట్టే Okay, thank you. శ్రీవారిని దర్శించుకోవడం ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాం. ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ సమానం అనే భావన ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గత కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ప్రసాదం మనందరికీ తెలుసు, ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా భక్తి భావాలు విపరీతంగా పెరిగాయి. ఏదేమైనప్పటికీ ఈ కరోనా తర్వాత ప్రాణం విలువ, మనిషి విలువ, అలాగే ఈ ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని జనాలు గ్రహించిన తర్వాత భక్తి భావాలు కూడా బాగా పెరిగాయని మాత్రం మనం చెప్పొచ్చు. అలాగే చాలా పరిశుభ్రంగా ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు, ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి, భక్తి భావాలు కూడా పెరిగాయి. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుడి దర్శనానికి తిరుమలకు రావటం జరిగింది. స్వామివారిని దర్శించుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని 1 సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీలైనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేయటం జరిగింది. స్వామివారిని ప్రధానంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా, ఎప్పుడు ఈ 2 రాష్ట్రాల బంధం కూడా బాండింగ్ మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. వారి కోరికలను కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరటం జరిగింది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ 2 రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయటేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం.